జిల్లా కంది మండలము ఎర్దనూరు గ్రామంకి వచ్చినాము. ఇక్కడ స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి అనమాట. మనం స్టార్టింగ్లోనే నామము శంకు చక్రము ఉంది. అట్లనే ఈ రాతి మీద ఓం నమో వెంకటేశాయ నమః అని రాసింది. ఓం నమో వెంకటేశాయ నమః అని ఉంది. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తాం అనమాట. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాము. గుడి లోపల సీట్లు కూడా ఎట్లా అంటే అటు ఇటు రెండు ఉన్నాయి అనమాట. మనకు ద్వారం ఎట్లా ఉంటుందో మనకు తలుపు ఆ టైప్లో రెండు ద్వారాలు లాగా అటు ఇటు రెండు యాప చెట్లు ఉన్నాయి. చాలా విచిత్రంగా ఉందన్నమాట. మనం ఇంట్లోపలికి ఎట్లా ఎంటర్ అవుతున్నాము సో అట్లాగే ఇట్లా ఎంటర్ అయ్యేటట్టుగా ఇట్లా ఉందన్నమాట. సో మనం దానికన్నా ముందు మనము రైట్లో మనకు లెఫ్ట్లో వచ్చేసి స్వామి నామాలు శంకు చక్రం ఉన్నది. సో మనము రైట్కి వస్తే గిన స్వామివారి పాదాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉన్నాయి. స్వామివారి పాదాలకి పూలమాల వేశారు, చాలా బాగుంది స్వామివారి పాదాలు. ఈ స్వామివారి పాదాల పైన కొండ ఉంది. కొండ పైన స్వామిని చిత్రీకరించినారు. చూసారుగా ఎంత బాగా స్వామి నిజంగా నిలబడినారా అన్నట్టుగా ఉన్నదన్నమాట. చాలా బాగున్నదన్నమాట. ఇట్లా స్వామికి అటు ఇటు రెండు సైడ్లు మెట్లు పెట్టినారన్నమాట. అంటే పై నుంచి దిగేటట్టు. సో మనం లోపలికి ఎంటర్ అవుతాము. గుడి లోపలికి వెళ్తున్నాము. చూడండి అసలు మామూలుగా తలుపు ఉంటుంది. స్వామి తను అంతకే తనే రెండు చెట్ల లాగా వచ్చి ద్వారం లాగా ఉన్నది. ఇవి మెట్లు అనమాట. కొండ లోపల మెట్లు అమర్చినారు. చూస్తున్నారు ఈ కొండకే ఇంకొక కొండ ఉందట ఆనుకొని. ఇది మొత్తం కొండే అనమాట. ఇక్కడ వచ్చేసి స్వామి గుడికి కింద ముగ్గు వేసినారు. ఇట్లా పోయి చూడండి ఎంత బాగుంది. ఇట్లా పైకి ఎత్తుగా ఉంది కొండ. ఈ గుహ లాగా ఉంది. జస్ట్ లైక్ గుహ అన్నమాట, కేవ్ లాగా ఉంది. చూస్తున్నారు కదా. సో మొత్తము ఈ కొండకు ఒక స్వస్తికి ఉంది. ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నాము. ఇది తలుపు అనమాట. ఇప్పుడు మనము గుహ లోపలికి వెళ్తున్నాము. చూడండి ఎంత వంగి వెళ్ళాలన్నమాట. స్వామి వెంకటరమణ స్వామి గోవింద గోవింద, వేడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులు వాడ అనాథ రక్షక గోవింద గోవింద. స్వామి వారు చూడండి ఎంత బాగున్నారు, నామాలు పెట్టుకొని ఎంత బాగుంది నిల్చోన్నారు. స్వామి వచ్చేసి స్వయంభూ కొండకి ఇట్లా ఉన్నారు. మనం ఏమనుకుండా ఇక్కడ నుండి అట్ల నుంచి వచ్చేసి ఇట్లా వెళ్ళాలన్నమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ మూసి ఉంది ద్వారము. ఈ ద్వారం వచ్చేసి మూసి ఉంది. ఇంకా మళ్ళీ మనం అటు నుంచి వెళ్ళాలన్నమాట. గంట ఇది స్వామి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారు చూడండి. రెండు కళ్ళు సరిపోవట్లేదు. మనకు నిజంగా నిలబడి మనకు ఉన్నదన్నమాట. బ్లెస్సెస్ ఇస్తున్నట్టు, ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఉంది. మనం ఎంత అదృష్టం చేసుకుంటే ఇట్లా స్వయంభూ గుళ్ళకు వస్తాము. స్వయంభూ ఇది వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. ఎందుకంటే మనం ఈ పురాతన గుళ్ళు ఎవరైనా సరే మనం సందర్శించాలా. ఎందుకు సందర్శించాలి అంటే ఆ విగ్రహానికి మనకు పూజలు చేస్తూ ఒక శక్తి అనేది వస్తుంది అనమాట. ఆ విగ్రహానికి శక్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్ మనకు ఏమైనా అనుకున్నాము అంటే అది అవుతుంది. పూజలు చేసి ఆ శక్తి అనేది వస్తుంది ఆ విగ్రహానికి. సో ఇది నేను మీకు చూపించినాను. అసలుకి లోపలికి రాకూడదు, కానీ మీకోసం నేను ధైర్యం చేసి ఈ లోపలికి చాలా కష్టం రావాలంటే ఎంత చిన్నగా ఉంది చూడండి. చాలా ఒక మనిషి నడిచేటట్టుగా ఉందన్నమాట. స్వామి దర్శనం చేసుకున్నాము. వెంకటరమణ స్వామి గోవింద గోవింద, ఏడుకొండల వాడ వెంకటరమణ స్వామి గోవింద గోవింద. చూడండి ఇప్పుడు మనం అలా బయటకు వచ్చి చూస్తూ ఉంటే ఎంత బాగుంది. అసలుకి చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత డిఫరెంట్గా ఉంది. కొండలు, ఎత్తైన కొండలు, స్వామి ఆ కొండపైన నిల్చున్నట్టుగా చక్రము శంకు చక్రం పట్టుకొని నామాలు పెట్టుకొని స్వామి నిల్చున్నట్టు చూడండి ఎంత బాగా ఇది చిత్రీకరించినారు. కొండ పక్కనే యాప చెట్టు ఉన్నది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది చూస్తున్న చాలా బాగున్నది. ఇది చూడవలసిన ప్లేస్ అనమాట. అక్కడి నుంచి మనము ఫ్రంట్ నుంచి మనం మెట్లు ఎక్కుతాం కదండి. ఇట్లా బ్యాక్ రావాలంట. ఆ ఫ్రంట్ నుంచి మనం ఎక్కిన తర్వాత బ్యాక్ మనము వస్తామన్నమాట. ఇగో సేమ్ ఇట్లా ఇక్కడి నుంచి వస్తాం మనం. బ్యాక్ నుంచి మనము దేవుని దర్శనం చేసుకోవడము మీకు చూపించాను కదా. రెండు చెట్ల మధ్య లోపల నుంచి మనం తోరణం లాగా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి వచ్చేసేసి ఇక్కడ వచ్చేసి మనము చూస్తున్నారు కదా, మీకు ఫస్ట్ చూపించాను ఎంట్రన్స్ అనమాట. అక్కడి నుంచి మనం వచ్చేసేసి మనం ఇక్కడ ఎంట్రన్స్ ఇట్లా మనం ఇట్లా వస్తామన్నమాట బయటికి. ఇట్లా మనము ఈ చిన్న ద్వారం నుంచి చూడండి ఎంత బాగుందో. గుహలాగా ఉందన్నమాట. చూస్తున్నారా ఎట్లా ఉందో ఇది. ఇట్లా గుహలాగా ఉంది.
ఇవన్నీ కొండలు. ఈ కొండలు గుట్టలు గ్రీనరీ మధ్యలో ఉన్నారనమాట స్వామి. నేను చూపించిన ఈ వెంకటేశ్వర స్వామి కొండల్లో వెలిసిన స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఎంతమంది చూసినారు, ఎంతమంది చూడాలనుకుంటున్నారు? నచ్చితే కామెంట్స్ రూపంలో చెప్తారనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ లైక్ కూడా కొట్టడం ఎందుకు అంటే గిన తెలియని వాళ్ళకు కొత్త ప్లేసులు వాళ్ళకి చూపించినట్టు అవుతుంది, వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. లైక్ కొట్టడం వల్ల అంత ఉపయోగం ఉందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై, టేక్ కేర్.